వెల్కమ్ టు మీటింగ్ ప్రసాద్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు ఏదైతే విద్యా సంబరాలు చాలా అంటే ఇప్పటి వరకు మనం ప్రైవేటు పాఠశాలలో వచ్చిన రేటింగ్ నే మనం సంబరాలు చేసుకుంటున్నాం. మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లల రేటింగ్ చూసి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో పెద్ద ఎత్తున కూడా ఈ రోజు పిల్లల్ని అభినందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ రోజు మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ డిఓ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి సార్, ప్రైవేటు పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి ఈ రోజు భిన్నంగా మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మీ ఆలోచన విధానాన్ని, పిల్లలు ఇలాంటి మానసిక ఒత్తిడిని మీరు అధిగమించడానికి ఈ కార్యక్రమం తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి రిజల్ట్స్, లాస్ట్ ఇయర్ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ఇయర్ ప్రైవేట్ స్కూళ్ళల్లో కంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి రిజల్ట్ రావాలని చెప్పేసి చాలా వినూతమైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు, మన మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా ఎడ్యుకేషన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రతి ప్రోగ్రామ్ లో, ప్రతి క్రైటీరియాలో కూడా స్పెషల్ గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసి దాన్ని ఫాలో అప్ చేయడం. ప్రైవేట్ స్కూళ్ళకు ఒక సెక్టోరల్ ఆఫీసర్, గవర్నమెంట్ స్కూళ్ళకు ఒక సెక్టోరల్ ఆఫీసర్, రెసిడెన్షియల్ స్కూళ్ళకు ఒక సెక్టోరల్ ఆఫీసర్, ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా ఒక సపరేట్ ఆఫీసర్ ని నియమించడం జరిగింది. ఆ ఆఫీసర్ ప్రతి స్కూల్ మీద నిఘా పెట్టడం, ప్రతి స్టూడెంట్ మీద నిఘా పెట్టడం తోటి మనం ఇంత మంచి రిజల్ట్ తీసుకురావడం జరిగింది. గతంలో ఇలాంటి రేటింగ్ పిల్లల అంటే ఇన్ని మార్కులు చూడలేదు. సో ఒకవేళ వచ్చినా కూడా ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలతో వాళ్ళని అభినందించడం జరగలేదు. సో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు ఏర్పడికి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున కూడా విద్యాశాఖకు విద్య మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల, ఈ రోజు మీరు ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇలాంటి ర్యాంక్ వచ్చింది. భవిష్యత్తులో ఇలాగే కొనసాగిస్తారా? ఎట్లా ఉండబోతుంది సార్? భవిష్యత్తులో ఇంకా దీనికంటే కూడా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా మన గవర్నమెంట్ ఇచ్చే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఫస్ట్ నుంచి 10th వరకు పిల్లల వరకు MDM పెట్టడం జరిగింది. కానీ ఈసారి ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్ కి కూడా MDM పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వారం రోజులు బ్రేక్ఫాస్ట్, అదే విధంగా పాలు, జావా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా మంచి డెవలప్ అవ్వడం ఛాన్స్ ఉంది. సార్, మొత్తానికి అయితే ప్రభుత్వ పాఠశాల ముందుకు తీసుకెళ్లే ఆలోచన విధానం అయితే బాగుంది. ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకి పిల్లలను కానీ పిల్లల తల్లిదండ్రులను కానీ దారి మళ్లించడానికి ఏమన్నా మీరు ఇంకేమైనా కొత్త కొత్త స్కీమ్లు ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారా? ఉన్నది. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఒక స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే దాని తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు. కానీ ఈసారి మన గవర్నమెంట్ స్కూల్లో ఫెయిల్ అయినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మళ్ళీ మనం స్కూల్ కి రప్పించి వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. ఇది చాలా వినూతమైన కారణం. ఇది ఇంతవరకు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా జరగలేదు. ఓన్లీ మన గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా మళ్ళీ హాలిడేస్ లలో మా గవర్నమెంట్ టీచర్స్ మొత్తం ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మళ్ళీ వాళ్ళని పాస్ చేసే విధంగా ముందుకు వెళ్తుంది. ప్రైవేటు పాఠశాలలో కేవలం విద్య మీదనే వాళ్ళు ఒక దృష్టి పెడతా ఉంటారు. మన ప్రభుత్వ పాఠశాలలో విద్య కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అన్ని అంటే 3 విభాగాలలో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని దాన్ని ఎట్లా చూస్తారు? ప్రైవేట్ గాని అలాంటి రంగాలలో ప్రైవేట్ పాఠశాలకు పంపించాల్సిన తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రతి ఒక్క వసతి కూడా కల్పిస్తుంది కాబట్టి ఏ పేరెంట్ కూడా అనవసరంగా ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళి డబ్బులు చెల్లించి అనవసరంగా బాధలు పడదు. ఎందుకంటే చాలా మంది అప్పులు తెచ్చి కూడా చదివించే క్రమంలో ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చినట్టు రిజల్ట్స్ చూస్తే ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. మరి అంతా మనం పైసలు కట్టి మళ్ళీ మనం పిల్లల్ని ఫెయిల్ చేస్తున్నాం అంటే దానికంటే బెటర్ గవర్నమెంట్ స్కూల్స్. సార్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పిల్లలు ముఖ్యంగా డ్రగ్స్ మీద బాగా అడక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకునే విధానాన్ని వాళ్ళకు మీరు ఏం చెప్తారు? దాని మీద కూడా మన కలెక్టర్ గారు రెగ్యులర్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారే కాకుండా ఎంటైర్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెగ్యులర్ గా స్కూల్స్ లకు వెళ్ళడం జరుగుతుంది. స్కూల్స్ లలో పిల్లల్ని మోటివేట్ చేసి ఇట్లాంటి డ్రగ్స్ కానీ, సైబర్ క్రైమ్స్ కానీ ఇట్లాంటి దాంట్లో కూడా వెళ్తే వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి అట్లాంటి ఇష్యూలలో వెళ్లకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి డైవర్ట్ అయితే ఎడ్యుకేషన్ ఇంకా మంచిగా డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తాం. చివరిగా చెప్పండి, జిల్లా అధికారిగా స్టూడెంట్స్ కి ఏం మెసేజ్? స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా యాక్టివిటీస్ కంటే కూడా ఎడ్యుకేషన్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఓన్లీ ఎడ్యుకేషన్ మన లాస్ట్ వరకు వస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటిలో కూడా ఈక్వల్ ప్రావీణ్యం తీసుకుంటే లైఫ్ లో బెటర్ పొజిషన్ కు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈనాటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ లో విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఇక్కడున్న అధ్యాపకులు మరియు ప్రధానోపాధ్యాయులు అందరి సహకారంతో, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఈ డిఓ గారు మొట్టమొదటి వచ్చిన సంవత్సరమే 13వ స్థానం మరియు ఇక్కడ 2వ సంవత్సరంలో 2వ స్థానానికి తీసుకొచ్చినందుకు మొట్టమొదట డిఓ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రేవంత్ రెడ్డి గారు మీకు అందరికీ తెలిసిందే
విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన మొట్టమొదటి సీఎం అయినప్పటి సరే విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందులో భాగంగా విద్యార్థులకు ఫుడ్ విషయంలో కానివ్వండి, మౌలిక సదుపాయాల విషయంలో కానీ, ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క ఇబ్బందులను దృష్టి పెట్టుకొని వాళ్ళ యొక్క సంఘాల యొక్క ఏ విధంగా చేయాలి, ఉపాధ్యాయులకు ఏ విధంగా అవసరాలు ఉంటాయని చెప్పి వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారం ఉపాధ్యాయులను కూడా సాటిస్ఫై చేస్తున్న ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు చాలా గొప్పగా పెరిగినాయి. అందులో ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోని కస్తూర్బా పాఠశాలలు కానివ్వండి, జ్యోతిబాబా స్కూళ్ళు కానీ, మరియు జెడ్పీఎస్ఎస్ స్కూళ్ళు కానీ ప్రైవేట్ పాఠశాలలు ర్యాంకుల్లో అత్యద్భుతంగా వారి యొక్క ప్రతిభా వారు పాటిస్తున్న పొందినారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు అభినందించాలి. ఈ కార్యక్రమాలు మున్ముందు ఇంగింత ముందుకు తీసుకుపోవాలని నా యొక్క కోరిక. మొత్తానికి ప్రైవేటు పాఠశాలల్లో రిజల్ట్ సంబరాలు అంబరాలు కట్టేలా వాళ్ళు ఏదైతే ప్రచారం చేసుకున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా అంతకు భిన్నంగా వెళ్తామని ఇక్కడ జిల్లాధికారి మనకు డిఓ గారు రమేష్ గారు చెప్తా ఉన్నారు. మొత్తానికి కలెక్టర్ గారు తీసుకున్నటువంటి ఆలోచన అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున విద్య మీద ఎంతనో కాన్సన్ట్రేషన్ చేసి అధిక నిధులు కూడా మంజూరు చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా ఆయన తీసుకుంటున్న ఆలోచన విధానాన్ని అధికారులు కానీ టీచర్స్ కానీ పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఫోకస్ చేయడం వల్లనే ఇంత రేటింగ్ సంపాదించాం. ఈ రోజు ఇంత సక్సెస్ అవడానికి కూడా ఇక్కడ అధికారులు, టీచర్స్, ప్రభుత్వం కూడా అందరు కలిస్తేనే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. భవిష్యత్తు కూడా ఇలాంటి రిజల్ట్ తీసుకోవడానికి మేము శాశ్వత కృషి చేసి మంచి భవిష్యత్తు ఇస్తాం విద్యార్థులకు అన్నట్టుగా జిల్లా అధికారి చెప్తున్నారు. నమస్కారం అందరికి. నేను కేశివాణి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కల్వకుర్తిలో చదువుకున్నాను. నేను 574 మార్కులని సంపాదించాను ఎస్ఎస్సిలో. ఈ మార్కుల వెనక నా కృషి వెనక నన్ను నెట్టింది మా ఉపాధ్యాయులు మరియు మా హెచ్ఎం సార్ గారు. ముఖ్యంగా మా పేరెంట్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇందువల్ల నేను తెలుపుతుంది ఏంటి అంటే అందరూ మంచిగా కష్టపడి ఏదైనా సాధించగలుగుతారు. మీరు ఒక స్టడీ ప్లాన్ ని నిర్ణయించుకొని ఆ స్టడీ ప్లాన్ ప్రకారం మీరు సాధిస్తే మీరు అనుకున్న రిజల్ట్ మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ. Good afternoon. My name is B. Vandana. I am studying in 10th class in KGBV Urkonda, North Kannur district. My school SO name is Shailaja Madam. నాకు 578 మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్ కోఆపరేషన్. మేము మా టీచర్స్ స్టడీ మొత్తం మేము అంతా మైండ్ లో పెట్టుకొని ఎగ్జామ్స్ మంచిగా రాసినాం మేము. ఇంకా మా టీచర్స్ నైట్ స్టడీ అవర్స్ మాకు మంచిగా జరుగుతాయి. మేడం వాళ్ళు మా పక్కనే ఉంటారు. ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు చెప్తారు. డౌట్స్ ఉంటే ఒక్కరికి కాదు క్లాస్ మొత్తానికి చెప్తారు. అందుకనే మా టీచర్స్ ఇచ్చిన కోఆపరేషన్ తోటి మేము ఇంత మంచి మార్క్స్ తెచ్చుకున్నాము. నాకు 578 మార్క్స్ వచ్చినాయి. డిస్ట్రిక్ట్ టాపర్ రావడానికి మంచిగా అనిపిస్తుంది నాకు. టీచర్స్ కనంగా చాలా హ్యాపీగా ఉన్నారు మా స్కూల్ ఫస్ట్ వచ్చిందనేసి. ఇంకా మా పేరెంట్స్ అండ్ టీచర్స్ నాకు ఎక్కువ ప్రోత్సాహం చేసారు మంచి మార్క్స్ రావడానికి. మా స్కూల్ మాది ఓన్ బిల్డింగ్ కాదు, మాది ఓన్ బిల్డింగ్ ఇంకా అవుతుంది. అందులోనే ఎన్నో వర్షం రావడం వల్ల వాటర్ అన్ని మా హాస్టల్లోకి వచ్చేవి. చాలా ప్రమాదంగా ఉండేది. అయినా కానీ మేము స్టడీస్ పైన ఇంట్రెస్ట్ పెట్టేసి మంచిగా చదువుకొని మంచిగా మార్క్స్ తెచ్చుకున్నాము. ఇన్ని మార్క్స్ రావడానికి నాకు గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ. Good afternoon to each and everyone. I am Shravani. I am from Nandi Vardaman. I recently completed my SSC exam in KGBV Pentlavelli. I got 570 marks out of 600. So I want to dedicate this successful event to my parents, teachers and all the stakeholders who supported me to achieve this wonderful opportunity. నేను ఎలా చదివేదాన్ని అంటే వచ్చిన దాన్ని కొంచెం అంతగానం చదివేదాన్ని కాదు, రాని దాన్ని చాలా బేస్ చేసేదాన్ని. అంటే 1-2 సార్లు అది మన మైండ్లో ఉన్నంత వరకు నేను బాగా చదివేదాన్ని. మాకు కరెక్ట్ 2-3 years మ్యాథ్స్ టీచర్ లేరు. సో గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చేవారు. లేట్గా వచ్చి మాకు మ్యాథ్స్ చెప్పకపోవడం అంటే మాకు బేస్ లేదు మ్యాథ్స్లో. సడన్గా 10th వచ్చేసరికి మా మేడం మొత్తం పిన్ టు పిన్ చెప్పేశారనమాట. సో బికాజ్ నేను చాలా భయపడేదాన్ని. నాకు ఆ మ్యాథ్స్ టీచర్ లేనప్పుడు 67, 68 వచ్చేవి. సో మాకు జ్యోతి మేడం వచ్చారు. నాకు ఇప్పుడు మ్యాథ్స్లో 100కి 99 మార్క్స్ వచ్చాయి మేడం వల్ల. నేను చాలా ఫీల్ అవుతున్నా. అండ్ ఇంకా ఇలాంటి అచీవ్మెంట్స్ తీసుకుంటూ మా స్కూల్కి, మా టీచర్స్కి, మా పేరెంట్స్కి అందరికీ పేరు తెస్తాను. అదేవిధంగా నేను రీసెంట్గా IIIT బాసరకు అప్లై చేశాను. సో ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. కంపల్సరీ దాంట్లో సీట్ వస్తే అక్కడ చదవాలనేది నా కోరిక. సో థ్యాంక్ యూ. Myself K. Priyanka.
I'm studying Kolhapur Gout College. I'm from Satapur. Out of 1000 ki 962 marks నాకు వచ్చినవి. This credit goes to my lecturers, parents and teachers. Without support and guidance, I would not be able to stand today here. ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా లెక్చరర్స్. నేను ఎన్నో రాత్రులు చదివినా 970+ వస్తాయి అనుకున్నా, 962 వచ్చినాయి. దీనికి కారణం కేవలం మా లెక్చరర్స్, మా పేరెంట్స్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.